దివంగత నాయకుడు పి జనార్దన్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న పీజేఆర్ 8వ వర్ధంతికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్మిక సంక్షేమానికి పీజేఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సుదీర్ఘకాలం వారు హైదరాబాద్ నగరంలో వారు సామాన్య ప్రజలకి, వీకర్ సెక్షన్స్ కి చేసిన ఎనలేని సేవకి ఇది నిదర్శనం. శాసనసభలో కేవలం 26 మందికి మరి సిఎల్పి నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఘనత వారిది. నల్గొండ జిల్లాలో మా ప్రాంతంలో అప్పుడు నేను ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి ఎంత క్లిష్ట పరిస్థితులైనా సామాన్య కార్యకర్తలకి మనోధైర్యం తెప్పిన గొప్ప ప్రజానాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు గొప్ప ప్రజానాయకుడు. నేను 1960 నుంచి ఈనాటి వరకు హైదరాబాద్ రాజకీయాలు చూశాను. నాకు తెలిసి వ్యక్తిగతంగా అంత పెద్ద ప్రజానాయకుల్ని హైదరాబాద్ నగరం పుట్టించలేదని చెప్తున్నాను. నిజమైన ప్రజానాయకుడు. ఎప్పుడు వండుకునేవాడో ఎప్పుడు లేచేవాడో ఆయనకని తెలుసా. ఇలాంటి ఉత్సాహంతో పనిచేసే వ్యక్తి కాబట్టి, ఇంత సమరోత్సాహంతో సమధికోత్సాహంతో పనిచేసే మనిషి కాబట్టి ఎవరితో రాజీ పడేవాడు. నేను చిన్న ఉన్నప్పుడు చాలా మంచి గుర్తు, మా నాన్నగారి దగ్గరికి జనార్దన్ రెడ్డి గారు వచ్చేవారు. వాళ్ళిద్దరు కూడా కార్మిక రంగంలో అనేక ఎడ్యుకేషన్స్ చేస్తూ తెలంగాణ రావాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి చాలా తపన ఉండేది జనార్దన్ రెడ్డి గారికి. జనార్దన్ రెడ్డి గారు అందరు ప్రజల గుండెలో ఉన్నారో దాన్ని వారు డెఫినెట్లీ వాళ్ళ నాన్న అడుగుజాడలో తిరిగి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తారు అని డెఫినెట్లీ అందరికీ కూడా ఆ నమ్మకం ఉంది. పి జనార్దన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, పి జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ, పి జనార్దన్ రెడ్డి గారి పేద ప్రజల పక్షాన పోరాటం చేసిన విషయాలు కానీ, బడుగు వర్గాలకు బాసడగా ఉండడానికి చేసిన ప్రయత్నాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలతో మరి పేద వర్గాలను సమానత్వంగా చూసేటువంటి అవకాశాలను ముమ్మరంగా తీసుకొని పనిచేసిన మహానుభావుడు మరి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి. వారితో చాలా చనువుగా దగ్గరగా